హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం ఏపీలో ఇటీవల గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ సిలబస్లో భాగంగా మొదటిగా ఈరోజు సింధు లోయ నాగరికత దాని గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు మన ఛానల్లో ఇంకా ఇలా గ్రూప్ 2 సంబంధించి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింధు లోయ నాగరికత గురించి ఈరోజు తెలుసుకుందాం. సింధు లోయ నాగరికత కాలం 2500 నుంచి 1750. ప్రస్తుత భారతదేశం, పాకిస్తాన్లో గల గగ్గర్, హక్రా, సింధు నదిల పరివాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత సింధు నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్తాన్లో గల సింధు, పంజాబ్ ప్రావిన్స్లోని పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్స్ వైపుకు కేంద్రీకృతమై ఉన్నట్టు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాను, తుర్క్మెనిస్తాను, ఇరాన్ దేశాల్లో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ సింధు నాగరికతనే హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. సింధు నాగరికత మెసొపొటేమియా, ప్రాచీన ఈజిప్ట్ కంచు యుగాలకు సమకాలీనమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించి త్రవ్వకాలు 1920వ సంవత్సరం నుంచి జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి. ఈ నాగరికతనే ఒక్కోసారి సింధు, గగ్గర్, హక్రా నాగరికత అని లేదా సింధు సరస్వతి నాగరికతగా అభివర్ణిస్తారు. ఋగ్వేదంలో వర్ణించబడిన సరస్వతి నదిని గగ్గర్, హక్రా నదిగా గుర్తించడం వల్ల ఇలా పిలువబడుతున్నది. సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత ఈ ప్రాంతంలో విలసిల్లినట్టుగా స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇక్కడ తవ్వకాల్లో దొరికాయి. సింధు నాగరికత అనేది పట్టణ నాగరికత. ఇక్కడ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వీరు పట్టణాలను అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తులని, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తుంది. ఈ కాలంలో జీవించిన ప్రజల పొడవు, ద్రవ్యరాశి, కాలాలను మొదలైన రాసులను చాలా వరకు ఖచ్చితంగా కొలవగలిగినట్టు ఆధారాలు ఉన్నాయి. అనేక రకాలైన శిల్పాలు, ముద్రలు, పింగాణి, మట్టి పాత్రలు, ఆభరణాలు, మానవ శరీర శాస్త్రాన్ని వివరంగా విపులీకరించే అనేక టెర్రకోట బొమ్మలు, ఇత్తడి వస్తువులు మొదలైనవి ఎన్నో త్రవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో లభించాయి. సింధు లోయ ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి కలిగి ఉండేదని తెలుస్తుంది. మేర్ఘర్ ప్రజలు ఆ ప్రాంతంలో పండించిన గోధుమలు, బార్లీలు వాడినట్టు రుజువైంది. పైగా గుర్తులు వివిధ ముద్రల పింగాణి పాత్రలపైన ఇంకా కొన్ని వస్తువులపైన కనుగొనబడ్డాయి. ధోలావీర పట్టణానికి లోగడ ఉన్న కోట ద్వారం వద్ద వేలాడదీసిన పలక మీద కొన్ని గుర్తులు ముద్రించబడి ఉన్నాయి. క్రీస్తు పూర్వం 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడడం మొదలైంది. క్రీస్తు పూర్వం 1700 శతాబ్దం కల్లా దాదాపు అన్ని నగరాలు పాడుపడిపోయాయి. కానీ సింధులో ఈ నాగరికత ఉన్నటువంటి మాయమైపోలేదు. దీని ప్రభావాలు తర్వాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.